అక్కడ నుంచి 2 vehicles లో రిమైనింగ్ ప్లేసెస్ లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్, మెదక్ ఏరియా, మనోహరాబాద్, తర్వాత తూప్రాను, గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్ ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీసులకు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్ లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్ లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నువ్వు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్ గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ, విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంక్ లో ఉన్నటువంటి అమౌంట్ ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజారా హిల్స్ కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్, ఎక్కడెక్కడ జరిగిన అనే అన్ని డీటెయిల్స్ గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ ని కూడా మనం వితిన్ 2 days లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ దగ్గర వెరిఫై చేసినప్పుడు ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు అనేది, అంటే తీసుకెళ్లేటప్పుడు కూడా మనకు ఒక వాయిస్ రికార్డ్ ఉంది. సో ఆ వాయిస్ రికార్డ్ లో అతను హెల్ప్ అనేది ఒకటి కేకలు కూడా వేయడం జరిగింది. అక్కడ ఉన్న అపార్ట్మెంట్ గేట్ వాచ్మెన్ కూడా దీన్ని అబ్జర్వ్ చేశాడు. అతను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి బలవంతంగా తీసుకుపోయారు కాబట్టి ఆమెకు కిడ్నాప్ అయిందనే సంగతి తెలిసి మనకు నేటివ్ కంప్లైంట్. ఇందులో మాస్టర్ మైండ్ ఏవన్ అతని వైఫ్ మాధవి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఈ మధ్యలో మనకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో ఇతను ఒక ప్రాపర్టీని దాదాపు 20 crores అమ్మడం వల్ల ఆ అమౌంట్ మొత్తం కూడా ఏం చేస్తున్నాడు, మొత్తం పాడు చేస్తున్నాడు. నా పిల్లలకు ఏమి ఇవ్వట్లేదు, దీన్ని ఎట్లన్నా ఎలిమినేట్ చేయాలి, ఆ అమౌంట్ మొత్తం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్లాన్ హ్యాక్ చేసినట్టు తెలుస్తా ఉంది. అందులో ఈ A2 ఎవరైతే ఉన్నారో దుర్గా వినయ్, ఇతను అక్యూజ్డ్ కి అండ్ విక్టిమ్ కి ఇద్దరికి కూడా వాళ్ళ దగ్గర సబ్వే అండ్ రెస్టారెంట్ లో పనిచేసినప్పుడు అతను మేనేజర్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా సన్నిహిత్యం ఉండి ఆమె